ఈ మధ్యకాలంలో అనేక ఛానల్స్లో అనేక మాధ్యమాల్లో జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ చెప్పేది ఏంటంటే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిన మార్పు. ఎన్నికలకు ముందు ఆవేశంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆవేశపూరిత ప్రసంగాలు చేసే పవన్ కళ్యాణ్ గారిని చూసాము. కానీ ఎన్నికలైన తర్వాత చాలా కంట్రోల్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మిత్రపక్షమైన టీడీపీని మా వల్లే మీరు అధికారంలోకి వచ్చారు అనే మాట కానీ అహంకారం కానీ చూపించట్లేదు. అలాగే మిత్రపక్షమైన బీజేపీని కూడా ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఇవన్నీ కాకుండా సొంత పార్టీ వాళ్ళు కూడా తప్పు చేస్తే క్షమించే ప్రసక్తి లేదన్నట్టుగా వాళ్ళని కంట్రోల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య బయట జరిగిన దాడులు అవి చూస్తే తెలుగుదేశం వైసీపీ మధ్య జరుగుతున్నాయి తప్పితే జనసేన ఎందులోనూ ఇన్వాల్వ్ కాకపోవటాన్ని దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే, సరే మిత్రపక్షాలను గౌరవించారు, వీటి సంగతి పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రత్యర్థి పార్టీ మాత్రమే, శత్రువు కాదు.